హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BNBK డైరీస్. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే విజయవాడలో అలా సరదాగా ఒక రోజు ఏంటి అంటే నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఈరోజు అవుటింగ్కి వెళ్దాము అంటే వచ్చేసాము. మన PVPతో స్టార్ట్ అయ్యింది. అలాగే తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూసేయండి. అండ్ దట్ టు మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మేమైతే PVPలో ఉన్నాము. ఫస్ట్ ఎవరైతే PVP చూడలేదో మీరు అందరూ చూసేయండి. మేము ఎస్కలేటర్ ఎక్కి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లోకి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో నేను మొత్తం కవర్ చేశాను. మీరే ఒక లుక్ వేసేయండి. సో అలా మమ్మల్ని ఎస్కలేటర్ తీసుకువెళ్ళిపోయిందనమాట పైకి. కింద అయితే పారాషూట్స్తో మంచిగా డెకరేట్ చేసింది. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చాలామందికి తెలుసు మన విజయవాడ పీపుల్కి, అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మన PVPలో క్లోతింగ్, ఫుట్వేర్, మేకప్, వాట్ నాట్. PVP అంటేనే అది. చూడండి జ్యువెలరీ ఎంత బాగుందో. అండ్ ఇక్కడైతే డ్రీమ్ క్యాచర్ ఉంది, మంచి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్తో ఉంది. అండ్ దట్ టు బీట్స్ జ్యువెలరీ అయితే ప్రజెంట్ నా ఫేవరెట్ అయిపోయినాయి. మన షార్ట్ వీడియోలో కూడా నేను బీట్స్ కలెక్షన్ అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. చూస్తున్నారు కదా, మన PVPలో ట్రెండ్స్, హెయిర్ స్పా అండ్ మేకప్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కిడ్స్ వేర్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కిడ్స్తో పాటు యూత్ కూడా మంచి ట్రెండ్ సెట్ చేసే కలెక్షన్ కూడా ఉన్నాయి. ఇక్కడ 360 డిగ్రీస్లో ఒక వ్యూ అయితే వేసేయండి. సో గాయ్స్, ఎప్పటి నుంచో నాకు డౌట్ ఉంది, ఎంతమందికి PVP ఫుల్ ఫామ్ తెలుసు? నాకు తెలిసినంత వరకు అయితే పొట్లూరి వరప్రసాద్. He is executive chairman and managing director at PVP Ventures and also he is a serial entrepreneur and philanthropist. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీలో ఎంతమందికి PVP గురించి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గైస్, నా కజిన్స్ అయితే వద్దు అని చెప్పినా కానీ స్కేరీ హౌస్లోకి వెళ్ళారు. నేనైతే 2 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడైతే చాలా భయం వేసింది. ఇప్పుడైతే అంత లేదన్నారు. సో మాకు ఆకలిస్తుందని మేము ఇప్పుడు UTKకి వచ్చాము, యునైటెడ్ తెలుగు కిచెన్. యాజ్ యూ ఆల్ నో దట్ MG రోడ్లో మన సిద్ధార్థ కాలేజ్ పక్కన వెహికల్స్ పార్క్ చేసేసి మేము ఆల్రెడీ టేబుల్ అయితే బుక్ చేసేసుకున్నాము లంచ్కి. సో ఇక్కడ 10 members కూర్చునే సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉన్నాయి. అండ్ యునైటెడ్ తెలుగు కిచెన్ పేరే చాలా యూనిక్గా ఉంది. అండ్ మేము మంచి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయాలనుకున్నాము. చూసారు కదా మా టేబుల్ ఎంత పెద్దగా ఉందో. మేము కజిన్స్, నా ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. యాంబియన్స్ అయితే చూడండి ఎంత యూనిక్ అండ్ ఎంత సింపుల్గా ఉన్నాయో. ఈ డోర్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాలి. అసలు చూడండి ఎలా ఉందో. పాతకాలపు డోర్లు ఉంటాయి కదా, అవేనమాట. వాళ్ళు ఎంత యూనిక్గా ఆలోచించారో. అండ్ దట్టు యాంబియన్స్ అయితే సూపర్ అంటే సూపర్. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. నేనైతే వాళ్ళు ప్లే చేసే BGMకి చాలా ఫిదా అయిపోయాను. అండ్ మేము ఆర్డర్ ఇచ్చేసాము. అలా మ్యూజిక్ వింటూ టైంపాస్ చేసాము. ఆర్డర్ అయితే వచ్చేసింది. మేము స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. అండ్ సూప్స్ అయితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్. అండ్ ఇక్కడ సాల్ట్, పెప్పర్ అంతా మాకు మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇది ఆర్డర్ చేశాను స్టార్టర్స్లో, చికెన్ అనమాట అండ్ ప్రాన్స్ కూడా. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడు స్టార్టర్స్ నార్మల్గా ఉంటాయి, వీళ్ళైతే సలాడ్ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సో దట్ వాజ్ సో నైస్. అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాము. నాకైతే సూపర్ డూపర్ అని చెప్పలేను, అబవ్ యావరేజ్గా అయితే ఉంది. బట్ క్వాంటిటీ తక్కువగానే ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే చెప్పండి ఎలా ఉందో రివ్యూ. ఎవరికి వాళ్ళు చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే యాంబియన్స్నే చూస్తూ ఉన్నాను, కొత్తగా యూనిక్గా ఉందని చెప్పేసి. సో మీరు కూడా చూడండి. లంచ్ అయితే అయిపోయింది. మేము ఫొటోస్ దిగాలి కంపల్సరీ ఎక్కడికైనా సరే. మీకు తెలుసు బయటకు వస్తే మనం పిక్స్ లేనిదే వెళ్ళం ఎక్కడికి. ఇక్కడైతే ఫొటోస్కి స్పాట్ కూడా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది చూస్తుంటే. ఇక్కడి నుంచి వ్యూ బాగుంది కిందకి. మీరు కూడా చూడండి. రెస్టారెంట్ అయితే చాలా రష్గానే ఉంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము మీరు గెస్ చేయండి. నేనే చెప్పేస్తాను, ఐబ్యాకోకి. సో మంచి ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఒక మంచి ఐస్ క్రీమ్ తినాలని ఉంటే వచ్చేసాము. రండి లోపలికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ చాలా క్లాసీగా అనిపిస్తుంది. కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాక్లెట్స్ కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. కేక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడైతే చాలా వెరైటీస్ అండ్ ఫ్లేవర్ఫుల్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ కేక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దట్ టు
ఎవరైనా బర్త్డే పార్టీస్కి యానివర్సరీస్కి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా ప్రైవేట్గా ఉంది. గైస్ మేమైతే ఐస్ క్రీమ్స్ కోసం అని వచ్చి కేక్స్ చూస్తూ ఉండిపోయాము. ఎందుకంటే మంచి మంచి టాపింగ్స్తో ఉన్నాయి. దట్టు ఇక్కడ చిన్న చిన్న టేబుల్స్, మేమైతే చాలామంది వచ్చామని చెప్పా కదా, సో టేబుల్స్ అన్ని దగ్గరికి తెచ్చేసుకొని కుర్చీలన్నీ ఒక దగ్గర రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఏంటంటే వెయిట్ ప్రకారంగా ఇస్తారు. టాపింగ్స్ మన ఇష్టం, మనం ఏం చెప్తే అది వాళ్ళు వేసిస్తారు. ఆ వెయిట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం వాళ్ళు ప్రైస్ చెప్తే మనం అమౌంట్ ఇవ్వాలి. మన ఇష్టం ఏదైనా సరే, ఎన్ని స్కూప్స్ కావాలంటే అన్ని స్కూప్స్ ఇస్తారు. అండ్ దట్టు టాపింగ్స్ మన ఇష్టం, ఎన్ని స్పూన్స్ అయినా అడగచ్చు. గైస్ నాకైతే నట్స్ అయితే చాలా ఇష్టం. నేను ఏదైనా సరే నట్స్ ఓవర్లోడ్ ప్రిఫర్ చేస్తాను. పీవీపీకి వెళ్ళినా ట్రెండ్ సెట్కి వెళ్ళినా అదే తీసుకున్నాను. మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు అయితే టాపింగ్స్కి నట్స్ అన్నారు, ఏంటంటో వేయించుకున్నారు. ఎక్స్ట్రా క్యారమిల్ అయితే మనం అడగచ్చు, వాళ్ళు ఎక్స్ట్రా క్యారమిల్ కూడా ఇస్తారు, చాక్లెట్ కూడా ఇస్తారు. ఇక్కడైతే వైడ్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి. బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, చాక్లెట్, వనిలా, బటర్ స్కాచ్, నట్స్ ఓవర్లోడ్, చాలా అంటే చాలా ఉన్నాయి. మీరే చూస్తున్నారు కదా, వెయిట్ వేసి మాకు ఇస్తున్నారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఐస్ క్రీమ్స్ని. ఎవరైనా నియర్ బై ఐబ్యాకో ఉంటే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. చాలా మంచి మంచి ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. యూ మస్ట్ ట్రై ఇట్ నా. యాక్చువల్గా నేనైతే ఇప్పుడు సెకండ్ టైం రావడం. అండ్ మీలో కూడా మాకులాగే ఎవరైనా కాలేజ్ బంక్ కొట్టే అవుటింగ్కి వచ్చారా? కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. ఒక్కొక్క ఐస్ క్రీమ్స్ అయితే ఒక్కొక్క కళాఖండం, ఏవేవో టాపింగ్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ నాకు ఇష్టమైన నట్స్ ఓవర్లోడ్ అయితే నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే 2 ఫ్లేవర్స్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నా ఐస్ క్రీమ్ అయితే నట్స్ ఎవరు తింటారని చెప్పి వద్దన్నారు. ఆ తర్వాత సగం డబ్బా ఖాళీ చేసేసారు. చూస్తున్నారు కదా, అట్లుంటుంది మనతోని, మన ఫ్లేవర్స్ అంత మంచిగా ఉంటాయి. మీరు కూడా మాకులాగే ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వండి, ఎంజాయ్ పండుగ. ఇంకా అది మరి సంగతి. ఈవినింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్.